ఆండాళ్ తిరువడిగలే శరణం. ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు. ధనుర్మాస వ్రతంలో మనము ఈరోజు 13వ రోజుకు చేరుకున్నాము. ఆండాళ్ళు తల్లి ఈరోజు 8వ గోపికను నిద్రలేపుతోంది. మనము ఈనాటి పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. புள்ளின் வாய் கீண்டானை பொல்லா அரக்கனை கிள்ளிக் கள்ளைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவைக்களம் புக்கார் வெள்ளி எழுந்து வியாழமுறங்கித்து புள்ளும் சிலும்பினகான் போதரி கண்ணனாய் கொள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளி கெடுத்தையோ பாவாய் நின்னாளால் கள்ளந்த விருந்து கலந்து ఎలోరెంబావాయ్. ఆండాళ్ళు తల్లి ఈరోజు గోపిక నిద్రలేపుతుంది. ఇలాగా తెల్లని పుష్పంలో నల్లని తుమ్మెదలా ఉండే నేత్ర సౌందర్యం ఉన్న ఓ గోపిక, ఆ యొక్క రాక్షసుడైన బకాసురుణ్ణి నోటిని చీల్చి పారేసి సంహరించాడు పరమాత్మ. ఇంకా సీతారాముల్ని వారిని వేరు చేసినటువంటి రావణాసురుని యొక్క 10 తలలను కూడా గిల్లిపారేశాడు శ్రీరామచంద్రుడు. అలాంటి గొప్ప పరాక్రమవంతుడైన శ్రీరామచంద్రుని గానాన్ని మేమందరం చేస్తున్నామమ్మా. నువ్వు ఇంకా నిద్రపోతున్నట్లు నటిస్తున్నావు, మమ్మల్ని మోసం చేయకుండా లేచిరామ్మా అంటుంది. ఇంకా అమ్మవారు చెప్తుంది, మే అందరము గొల్ల పిల్లలు గోపికలు చిన్న చిన్న పడుచులు కూడా ఈ చలిలో వణుకుతూ మంచు కురుస్తున్నా కానీ నీ వాకిటి ముంగిటికి వచ్చామమ్మా, ఇంకనైనా నిద్రలేమ్మా, లేచిరామ్మా అంటుంది. ఆకాశంలో శుక్రుడేమో ఉదయించాడు, గురుడేమో అస్తమించాడు. ఇంకా పక్షులేమో మేతకై కూస్తూ వెళుతున్నాయి, కిలకిలారావాలు పలుకుతున్నాయి. ఆలయాల్లోని విప్రులు వైష్ణవులు పద్యాలు శ్రీరామచంద్రుని గానంను చేస్తున్నారు. ఇంకా నీకు ఈ శబ్దాలకు కూడా నిద్ర లేవట్లేదమ్మా, నీ గోపికమ్మ నిద్రలేచి రామ్మా అంటూ ఆ యొక్క ఆండాళ్ళు తల్లి గోపికమ్మను ఈరోజు నిద్రలేపుతోంది. మనందరము కూడా అజ్ఞానం అనే నిద్రలో ఉన్నాము. మనందరము కూడా మేల్కొని ఆండాళ్ళు తల్లిని కీర్తిద్దాము. ఆండాళ్ళు తల్లి మనందరి కోసం శ్రీకృష్ణ పరమాత్మను తాను ధరించి విడిచిన మాలలతో బంధించి మన కోరికలను తీర్చమని ఆ పరమాత్మను వేడుకుంటుంది. అలాంటి ఆండాళ్ళు తల్లికి 1,000,000,000 ప్రణామాలు. ఆండాళ్ తిరువడిగళే.